పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజున కాసింపేట సందర్శించినటువంటి మానకొండూరు ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు గ్రామానికి రావడం సరే సంతోషము. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అని పేరు గొప్ప ఊరు దెబ్బ చెప్పుకున్నట్టు గ్రామంలో 164 మంది అప్లికేషన్ చేసుకున్నారు ఇళ్ల నిర్మాణం కోసం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం. 164 మందిలో మీ అధికారులే ఇంటింటికి తిరిగి మొత్తం స్క్రూటినైజ్ చేసి ఎలిజిబిలిటీ 64 మందిని తీసుకొచ్చారు. 64 మంది ఎలిజిబిలిటీ ఉన్నారని తెలిసి చెప్పారు. 64 మందిలో మీరు ఇచ్చేది ఎంత అండి? 6గురికి ఇచ్చారు. 6గురికి ఇండ్లు ఇస్తే అందులో 2 ఎక్కువ కట్టుకున్నారని చెప్పి రిజెక్ట్ చేసిండ్రు. ఇంకొక అతనికి సాంకేతిక లోపం అని చెప్పి బిల్లు రావట్లేదు. ఇక మీరు ఇచ్చింది ఒక్క వృద్ధ దంపతులైనటువంటి కర్ణ వెంకటి వాళ్ళకి ఇచ్చుడు సంతోషం. వాళ్ళు ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు అవసరం ఇచ్చారు, చాలా సంతోషం, అభినందనీయం. కానీ ఇక మీరు ఇచ్చింది ఇంకిద్దరికే. మరి మిగతా 64 మంది ఎలిజిబిలిటీ అని తెలిసిర్రు. అందులో 3గురికి పోతే ఇంకా 60 మందికి ఎప్పుడు ఇస్తారండి మీరు ఇండ్లు? మీరు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినట్టు మాట్లాడుతున్నారు. కాసింపేటకు వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వం ఏం చేసింది? 10 ఏళ్ళల్లో గత ప్రభుత్వం 10 ఏళ్ళలో ఏం చేసిందంటే, మీరు ప్రమాణ స్వీకారం చేసి 26 నెలలు అవుతుందండి. మీరు లెక్క తెలుస్తలేదు, మీకు 26 నెలలు అవుతుంది. 26 నెలల్లో మీరు కాసింపేటకు చేసింది ఏం లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక రాజకీయ అజ్ఞాని, మీ దగ్గర ఉన్నటువంటి ఒక రాజకీయ అజ్ఞాని రూపాయి లేకుండా పెట్టుబడి మన పెద్దరికం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి అజ్ఞాని చెప్పిన మాటకు గ్రామానికి వచ్చినటువంటి యువకులు చేసుకునేటువంటి జిమ్ సెంటర్ని క్యాన్సిల్ చేశారు. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు డిఎంఎఫ్టీ నిధుల కింద జిమ్ సెంటర్ చేస్తే బేస్మెంట్ అయింది, ఆల్రెడీ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక రాజకీయ అజ్ఞాని మీరు ఊరికి వచ్చినప్పుడు చెప్తే వాడి మాటలు విని దాన్ని ఇది చేశారు తప్ప ఇంకా మీరు గ్రామానికి ఏమన్నా నచ్చిర్రా? మీరు దిగి నడిచిన సీసీ రోడ్డు మా రసమయాన్ని వేసింది. మీరు పోతా ఉంటే పల్లె ప్రకృతిని దాటుకుంటా వేరు మా రసమయాన్ని వేసింది. మా వారసంతా దాటుకుంటా వేరు మా రసమయాన్ని వేసింది. క్రీడా ప్రాంగణం దాటుకుంటా వేరు మా రసమయాన్ని వేసింది. మీరు మీటింగ్ పెట్టిన రైతు వేదిక కూడా మా రసమయాన్ని కట్టించింది. కానీ 10 సంవత్సరాలు ఏం చేయలేదంటే గ్రామానికి వరద కాలువల ద్వారా నీరు తీసుకొచ్చి రైతులందరూ సంతోషపడే విధంగా, పంటలు పండే విధంగా కాసింపేట రైతులందరూ హర్షిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల రైతులు పంటలు పండుతున్నాయి, మంచి పంటలు పండుతున్నాయి, వరద కాలు తీసుకొచ్చిన రసమయాన్ని అని చెప్పి ఈ రకంగా మహిళా సంఘ భవనాలు కానీ, అంగన్వాడీలు కానీ, ప్రతి గ్రామం గ్రామం కాసింపేట గ్రామము రాష్ట్ర స్థాయిలో ప్రథమ అవార్డు పొందిందంటే అది రసమైన చొరవ వల్లనే. రసమైన ఇచ్చిన అభివృద్ధి, రసమైన చేసిన అభివృద్ధితోటే చేసింది. మీరు అక్కడ వచ్చి అంబేద్కర్ సాక్షిగా మాట్లాడారు. కాసింపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటా అభివృద్ధి చేస్తా అని చెప్పి పేరు గొప్ప ఊరు దిబ్బ చెప్పుకొని ఇప్పటి వరకు రూపాయి బండి కూడా గ్రామానికి అభివృద్ధి రూపంలో చేయలేదు. వచ్చినప్పుడు ప్రతిపక్షాల విమర్శలు మానుకొని అభివృద్ధి పైన దృష్టి సారించి మీరు ఒక ఎమ్మెల్యేగా హుందాగా గౌరవంగా ఉండి ఒక అభివృద్ధిని చేసే దిశలో మాట్లాడండి తప్ప ఎంతసేపు 10 సంవత్సరాల క్రితం ఏంటంటే మీరు వచ్చి కూడా 26 నెలలు అవుతుంది. ఇంకా మీరు అది తెలుసుకుంటలేరు. మీరు జనంలో అది తెలుసుకుంటలేరు. అది తెలుసుకొని గుర్తెరిగి మాట్లాడండి ఎమ్మెల్యే గారు. మిమ్మల్ని కించపరచట్లేదు. మీరు ఇచ్చిన హామీలు మేము ఏంటంటే కాసింపేట అంబేద్కర్ సాక్షిగా మాట్లాడి నేను దత్త తీసుకుంటా గ్రామాన్ని, మీకు డిసెంబర్ 9 కాగానే ప్రతి మహిళకి 2500 ఇస్తా. ప్రతి మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అసలు నేను అనలేకపోయారు. ఎందుకంటే మీ అధికారంలో ఉన్న అప్పుడు అంటే ఎక్కడ పోలీసులతో చేస్తారని భయాంకాన్ని ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. నిన్న ఎన్ని చెక్కులకు తులం బంగారాలు ఇచ్చారు? తులం బంగారం ఏమైందని అడుగుతున్నారు. ఏంటంటే మొత్తం మహిళలందరూ మదన పడుతున్న లోపలగానే అడగలేకపోతా ఉన్నారు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు. ఒక ఉచిత కరెంటు, ఉచిత బస్సును ఒక కరెంటు ఇస్తేనే సరిపోదు. మిగతా 6 గ్యారంటీలు 420 హామీలు చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చేసే దిశగా ముందుగా వారం రోజులలో స్టార్ట్ చేస్తా, నేను ఖచ్చితంగా 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి అన్నారు. మేము ఆ రోజు 3 నెలలు కాదు, ఇప్పుడు 4వ నెల నడుస్తుంది. రోడ్డు పైన దృష్టి సారించండి. ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు, రైతులు, ఆటో కార్మికులు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటి మీద దృష్టి సారించి అభివృద్ధి దిశగా ప్రయాణం చేసి మీ ఎమ్మెల్యే గౌరవాన్ని పెంచుకోండి తప్ప వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించుకోవడం మానుకోండి అని చెప్పి ఇతవు చెప్తా ఉన్నాం. దయచేసి ఎప్పుడు కానీ ప్రతిపక్షాలను విమర్శించకండి. ఆయన చేస్తేనే ఇవాళ. కాకపోతే మీరేంటంటే మీరు దత్తత తీసుకుంటా అది చేసుకుంటా అంటే సరే మీ మీద ఒకసారి గెలిపించాలని ఆశతో గెలిపిస్తే వాళ్ళకి సరే గుణపాఠం చెప్పారు, పర్లేదు. కానీ ఇక ముందు మాత్రం విమర్శలు మాని అభివృద్ధి దిక్కు ఆలోచన చేసి మా గ్రామాన్ని దత్తత తీసుకొని మంచి అభివృద్ధి చేయండి. నిన్నటి పిల్లల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వారు గతంలో మా నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు,
సర్పంచ్ గెలవగానే గ్రామస్తులంతా ఆశీర్వదించి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గెలిపియంగానే వాళ్ళకు ఏంది అంటే వాళ్ళకు గ్రామానికి ఏదైనా చేయాలనే తపనతోటి వాళ్ళ సొంత ఖర్చులతోటి ఇవాళ వైకుంఠరథం ఐలయ్య గారు చేయించడం, సర్పంచ్ గారు ఐలయ్య గారు వైకుంఠరథం చేయించడం, తర్వాత బాడీ ప్రిజర్ శ్రీనివాసు వార్డు మెంబర్ శ్రీనివాస్ అనే వార్డు మెంబర్ చేయించడం, తర్వాత ఇంకో వార్డు మెంబర్ రాజకుమార్ అంబులెన్స్ చేయించడం. వాళ్ళను హృదయపూర్వక అభినందిస్తున్నా. ఎందుకంటే గ్రామానికి చేయాలనే తపన ప్రజలందరూ మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో గెలిచాం. ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతో చేశారు కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా ఈ పత్రికా సమక్షంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు ఇట్లాంటి పనులు ఇంకా బాగా చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా, దయచేసి వచ్చినప్పుడల్లా ప్రతిపక్షం మీద విమర్శలు మానుకోండి, మంచి అభివృద్ధి చేయండి. మేము అప్పుడు మీకు కూడా అభినందిస్తాం, సంతర్శిస్తాం, మంచిగా చేస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.